ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి నా కలలు నిన్నే చూస్తున్నాయి మన ముగ్గురు జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ జానీ మాస్టర్, సదా అండ్ శేఖర్ మాస్టర్. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. చూసేద్దాం. లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 34,55,000 రూపీస్. అండ్ రవి మీ కిటీలో ఉంది 35,35,000 రూపీస్. జడ్జెస్, టీమ్ లీడర్స్ అండ్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. పంపిస్తున్నారు రవి టీమ్ శివమణి వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. రే నాకెవరో ఒక అమ్మాయి కాయిన్ వేసిందిరా. ఎవర్రా? ఎవరోరా, ఎక్కడుందో ఏమో. ఉదయించిన సూర్యుడినడిగా, కనిపించని దేవుడినడిగా, నా గుండెలో నీ గుడినడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా,
చిగురించిన చంద్రుని నడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడనే చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసని చెక్కిలి ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే తగిట 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 మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీ కోసం నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే పాపం నీ చాట తెలిసిన నిమిషం అంతులేని సంతోషం ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగునా నువ్వే నువ్వే నన్ను తాకినే నీ చిరునవ్వే కలల నుండి ఓ నిజమై రావే నన్ను చేరవే ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే ఎదను నీకు సుస్వరమైనవే నన్ను చేరవే హలా 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 ఉదయించిన సూర్యుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్ల మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్య నుంచి వాలింది దూరాన్ని తరిమి వేసే కడిగా మన దరికి చేరుకుంది ఏమి మాయమో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని DSP and Apache Indian a big collaboration. నిజంగా మీరిద్దరిని పక్క పక్క చూస్తే సేమ్ కలర్ కాంబినేషన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఇవాళ నేను ప్రకటిస్తున్నా శివమణి మేఘా అల్లుడైపోయాడు. ఫస్ట్ ఏంటి మనోడు నిద్రపోతు చేస్తున్నాడు అనుకున్నా, తర్వాత గ్రాస్ పెంచావు, తర్వాత పెంచావు. ఇద్దరు బాయ్స్ ఇద్దరు. నువ్వు ఎంత చేసావో దానికి 100కి 200% వాళ్ళ సపోర్ట్ లేకపోతే నువ్వు అంత చేయలేవు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత రిజిస్టర్ మూమెంట్లు ఎదిరిపోయినాయి అన్ని. ఒక 4-5 రిజిస్టర్ మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి జంప్ చేసేది కప్పలాగా, తర్వాత కింద స్లేడ్ అయ్యేది, ఆ రౌండ్ తిరిగేది చాలా బాగా నచ్చింది నాకు. కొరియోగ్రఫీ సూపర్. ఒక మూవీకి కొరియోగ్రఫీ ఇలా చేద్దాం అనుకున్నా, అప్పుడు నేను పిలుస్తాను, నాకు వచ్చి కొంచెం హెల్ప్ చేయి. షూర్, తప్పకుండా.
నా పేరుతో పాటు నీ పేరు కూడా ఇస్తా. So Sada, how do you like Shiv Mani's performance? I loved what he did. అంటే స్పిన్ చేసి స్ప్లిట్ లో కూర్చున్నాడు. వెయ్య వెయ్యి So run, put your hands up and say let's have some fun. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది శివ్ మనీ పర్ఫార్మెన్స్? శివమణి చేస్తే నచ్చకపోవటమా? సూపర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఇంట్రో ఎలా స్టార్ట్ చేస్తున్నాడు అనుకున్నా. ఓపెనింగ్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలా. వెళ్ళే కొద్ది గ్రాఫ్ ఎక్కడికో పోయింది. ప్రతిదీ వావ్ ఎలిమెంట్ ఉంది. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ. రవి, భావన్ బీట్ చేయాలంటే నా దగ్గర నుంచి మగధీరుడు రావాలి. ధీరా అనుకుంటూ మా రఘువంశీ వస్తున్నాడు. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ రఘువంశీ ఫ్రమ్ Ravi's team. శుభఘడియ చూసి కురులు తీసి పద్దురాయ రజబ్బ పైన బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన. లోకం కోసం నిధి పంచు, ఈ దేహం కోసం ఒడి పంచు. ప్రభువుల మనుగడ విధి ధర్మం, బలి కావడమే చలి ధర్మం. ప్రియతమా performance. ఇక్కడ బాలా గ్రూప్ అందరూ చాలా అందంగా తయారు చేశారు మీరు రఘువంశీని. ఆ అమ్మాయిలో ఉన్న అందం ఆ డాన్స్ లో కూడా రఘువంశీ చేసే ప్రకారం వస్తే ఇంకా బాగుండేది. అమ్మాయిలా చేయలా. యశ్ అమ్మాయిలాగా చేస్తే ప్రాబ్లీ రఘువంశీ విల్ క్యాచ్ ఇట్. చూపే యశ్ ఒక్కసారి.
అదే దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్లా. బాలా బాగుంది, మీ కంపోజిషన్ అన్ని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు మీరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్ అప్ యాజ్ అ గర్ల్, తన జస్టిస్ చేయలేదంటే ఇట్ జస్ట్ ఫాల్స్ ఫ్లాట్. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నువ్వు బాగా చేసావు, ఆడు బాగా చేసావు అంటే చేస్తున్నాడు కానీ బాయ్ బాడీ లాంగ్వేజ్ వస్తుంది, అమ్మాయిలా రాట్లా. అదొకటి చేయాలి. ప్లస్ బాయ్స్ కోఆర్డినేషన్ సరిగ్గా చేయాల. ఓకే బాలా. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్ యువర్ కామెంట్. కొరియోగ్రఫీ బాగా చేశారు కానీ డాన్సర్స్ మీరు కోఆర్డినేషన్ కరెక్ట్ లేదు అంతే. లేడీ డాన్సర్స్ వచ్చినప్పుడు చాలా బాగా కంపోజ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అది సేమ్ ఆ వాయిస్ కి దానికి కరెక్ట్ సూటబుల్ అయింది. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అమ్మాయిలు. నాకు సిమ్రాన్ గారు అంటే బాగా ఇష్టం. నువ్వు చేస్తుంటే అలా అనిపించింది నాకు. కొంచెం ఆడతనం మిస్ అయిపోయింది, బట్ చల్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ బాయ్స్. థ్యాంక్ యూ బాలా. ఫస్ట్ రౌండ్ లో 2 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైమ్ ఫర్ ద ఓట్స్. రవి ప్లీజ్ కమ్ అండ్ లాస్ట్ ఇయర్ ప్లీజ్ గెట్ శివమణి. జానీ మాస్టర్ ఓట్స్ చూసే ముందు కిట్టీలో ఎంత కలెక్ట్ అయింది? 1,25,000. సో ఆ 1,25,000 రూపీస్ ఎవరికి వెళ్తుందో చూడాలంటే ఓట్స్ చూడాలి. సదా యోర్ ఓట్ గోస్ టు ఫర్ 1,25,000 రూపీస్ రఘువంశీ ఆర్ శివమణి. For 1,25,000 rupees, my vote goes to Niharika. ఏంటి అర్థం కాలా? నిహారిక మా బావగారండి. అర్థం కాలా? జనాలకి అర్థమైందిలే. మేఘా అల్లుడు అని చెప్పండి. శివమణి. శేఖర్ మాస్టర్ మీ ఓట్ ఎవరికి? రఘు ఆర్ శివమణి? సారీ రఘువంశీ, ఇట్ గోస్ టు శివమణి. జానీ మాస్టర్. జానీ మాస్టర్ తర్వాత ఎవరన్నా? మాస్టర్ చెప్పండి మాస్టర్. ఆల్రెడీ 2 ఓట్లు వచ్చేసారా? ఆయన ఓటు మాకు కిక్ ఇస్తుందబ్బా. ఆహా, అంటే వీరిద్దరు ఓట్లు ఇవ్వదా? కిక్కా ఆ, ఇస్తా. ఎవరికి? కిక్కు మీకు ఓట్ అక్కడ. సూపర్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయాక లాస్ట్ ఇయర్ మీ కిట్లోని 35,80,000 రూపీస్. అండ్ రవి మీ కిట్లోని 35,35,000 రూపీస్. Now it's time for round number 2. కాంపిటీషన్ నెక్ టు నెక్ వెళ్తుంది. చూద్దాం సెకండ్ రౌండ్ లో ఎవరు గెలుస్తారో. ఎవరు పంపిస్తున్నారు? లాస్ట్ ఇయర్ టీమ్ ఆర్ రవి టీమ్? ఆవిడతో నా కాంపిటీషన్. మా టీమ్ లో కంటెస్టెంట్స్ తో మా టీమ్ లో కంటెస్టెంట్స్ కే పోటీ. మేము ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ లేరు. అదిరిపోయింది. చెల్లెమ్మ నేను పంపిస్తున్నా లేఖనాని. ప్లీజ్ వెల్కమ్ లేఖనా ఫ్రమ్ రవి టీమ్. భైరవా, ఈ చివరి క్షణంలో చెప్పు. నీ మనసులో దాచుకున్న ప్రేమని బయట పెట్టు. కనీసం చావులోనైనా నీ తమ్ముడు నాకెవ్వు భైరవా. నా ఉనికి, నా ఊపిరి, నా గమ్యం, నా సర్వం నువ్వే మిత్ర. సాగలేదురా చేరరార
అంగరక్షణ నాదేగా అధిపతినై అది కాస్త దోచేదా చిలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇటు ప్రాయమైన అందుకోర ఇంద్రపుత్ర ధీర 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 మనసాగలేదురా శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా మగసిరితో అందమే అల్లుకైతే అంతేగా అడుగడుగు స్వర్గమే అయిపోగా శాసనాలు ఆపచాలని తాపముందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి మాస్టర్ నాకు ఎందుకో కాజల్ గుర్తు రాలేదు మాస్టర్ నాకు లాస్ట్ ఇయర్ చూసి అంత లాస్ట్ ఇయర్ దొరలకుంటే ఎక్కడికి వెళ్ళావు రాజా తెలీదు అటు పడిపోయాను అంతే. మీరు కూడా మాస్టర్ సేమ్ మాస్టర్ శ్రీహరి గారి కంటే బాగా చేస్తారని చెప్పను కానీ నేను చెప్పలేదు. రవి అసలు డీజేలో అన్న అనుకున్నాను, నిజంగానే మా అన్నలా చేసావు రవి. సేమ్ రామ్ చంద్ ప్రింట్, గడ్డం కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం తగ్గిస్తే సేమ్ రామ్ చంద్ మూవీలో. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా నీకు. ఓకే సో శేఖర్ మాస్టర్, హౌ డు యు లైక్ లేఖనాథ్ పర్ఫార్మెన్స్ అండ్ పల్టీస్ కోరియోగ్రఫీ? పల్టీ ఎందుకని ఈ మధ్య ఇలా చేస్తున్నాను? బాగా చేస్తున్నావు, చాలా బాగా చేసావు అమ్మా. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, మీకు చూసేటప్పుడు మీరు చేసేటప్పుడే ఎక్స్ట్రాడినరీ అయితేనే లిఫ్టింగ్స్ జంపింగ్స్ అయి పెట్టండి. ఊరికి చిన్న పైకి లేసి కింద దానికి అవసరం లేదు కూడా. నేను చాలా చూసాం, అది లేకుండా చూసుకో. కొరియోగ్రఫీ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. లేక బాగా చేసావు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జానీ మాస్టర్, యువర్ కమెంట్. సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకు అవి బాగా నచ్చింది, పులి కాస్ట్యూమ్స్. ఈ సాంగ్ అందం వచ్చేసింది దానివల్ల. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంత టైంలో చేయలేరు, అక్కడ రిహార్సల్ బాగానే ఉంటుంది. సో అందుకే కొంచెం టైం తీసుకుని ఏ లైన్ ఫార్మేషన్ చేసినా ఏం చేసినా మీరు మినిమం 32 counts లో దాన్ని చేయండి, 16 counts లో చేయొద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగుంది, సూపర్. సాదా, యువర్ కమెంట్స్ ఆన్ లేఖనాథ్ పర్ఫార్మెన్స్. లేఖనా, నువ్వెలా చేసావు? తెలియదు మ్యామ్. ఇద్దరు మాస్టర్స్ చెప్పారు కదా, చాలా బాగా చేసావు. సెకండ్ హాఫ్ ఎక్కడో అది సింహం గర్జన లాంటి మూవ్మెంట్ మీరు ఇచ్చారు. అక్కడి నుంచి మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. కొన్ని ఫంబుల్స్ అయినా సరే ఐ లైక్డ్ ఇట్. సో వెల్ డన్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. ఏంటి రవి, నువ్వు అన్ని వారియర్ పాటలు పంపిస్తున్నావు? మరి గెలవాలంటే దిగాలి కదా రాజులు. గెలవాలంటే యుద్ధాల పాటల మీద డాన్స్ చేయడం కాదు, యుద్ధం చేసినట్టుగా డాన్స్ చేయడం. ఏం చెప్పాను అసలు? అదే ఏం చెప్పావు? మీకు అర్థం కాలేదా? మీకు అర్థమైంది కదా. దానికి ఇది కావాలి. అయితే సారీ. సో లాస్ట్ నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? లేఖనా, నువ్వు సూపర్, కానీ ఇక్కడ ఇంకా సూపర్ అని నాకు అనిపిస్తోంది, ఎందుకంటే మా జియా రెడీగా ఉంది. చూడు, ప్లీజ్ వెల్కమ్ జియా ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. How did I get it to sleep? Can you hear me? Where am I? Where do you think you are?
There is a price to pay for everything you gain. Wake up. Time to die. Deliver us from evil. Welcome to my nightmare. Remember me. Fight it. Satan ki fauze! Nandito kami, nagkakaisa! What's it out of your mind? 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 I'm fighting! What's it out of Halika ang maghusga! Tao lang kami na marunong din masaktan! Come on! Is my final mission. The land of the champion. I want to play a game. Bring it on. You will fight for us. Prepare to fight. Hello, Sydney. Do you want to die tonight? Johnny Master, how do you like Jia's performance? ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పేలిందే హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే పంపలో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్ట కట్ట కట్టయిందే రైఫుల్ లాంటి నీ చూపు సోకి నా సిగ్గు మొత్తం అక్కడ చెప్పడం ఇక్కడ చెప్తాను. సూపర్ 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 అదిరిపోయింది. నువ్వు ఎక్కడ పోతావో నాకు తెలియదు. బాయ్స్ కొరియోగ్రాఫర్ మొన్న చెప్పినప్పుడు దాన్ని మైండ్ లో పెట్టుకొని దానికంటే డబుల్ కంపోజింగ్ చేసి సూపర్ కొరియోగ్రాఫ్. నువ్వు ఫస్ట్ బాయ్స్ కి థ్యాంక్స్ చెప్పుకో అంతే. సూపర్. ఆల్ ది బెస్ట్. సూపర్. Sada, how do you like Jia's performance? Maradala. థ్యాంక్ యూ మ్యామ్. My Gia is back. ఏం చెప్పాలి అమ్మాయి గురించి? సమ్ టైమ్స్ షీ జస్ట్ లీవ్స్ మీ స్పీచ్లెస్. ఆ ఏజ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఆ ఎనర్జీ గ్రెషన్ సేమ్ అంటే బాయ్స్ కి జియాకి ఏం డిఫరెన్స్ లేదు. ఆ లెవెల్ కి చేసింది అమ్మాయి. సాంగ్ బాగుంది, కంపోజిషన్ బాగుంది, బాయ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ద స్టన్నర్ జియా హర్ సెల్ఫ్ స్టోల్ ద షో. సో
అలబా 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 పగుందలో దెబ్బ శేఖర్ మాస్టర్, how do you like Jia's performance? నాకు నచ్చలే, సీరియస్గా నచ్చలే. ఏం నచ్చలేదంటే స్టేజ్ మీదకి వెళ్ళావు నువ్వు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ హైఫై కొట్టావు, నాకు కొట్టవా? మా జియా దా నాకు ఈ సాంగ్ నచ్చిందా జియా? చాలా బాగా నచ్చింది మాస్టర్. నాకు నచ్చిందా? నువ్వు ఎలా చెప్తున్నావు? మీ మనసు నాకు తెలుసు. అబ్బో, అలబా 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 అలబా. ఇంతకుముందే సదా చెప్పింది, నేను డాన్స్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారిని అడిగి ఇస్తే గనక నేను జియాని తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నది. నేనన్నా ఒకసారి ప్రాచీ పిల్లలు పుడితే ప్రాచీలా పుట్టాలన్నా, పిల్లలు పుడితే ప్రాచీలా పుట్టాలి, పిల్లలు పెంచుకుంటే జియాలా వంటలు పెంచుకోవాలి అంట. ఎవరు ఎలాగున్న హస్బెండ్ మాత్రం రవి లాగానే ఉండాలబ్బా, కరెక్ట్ గా కదా రవి? అవునవును. సాయితేజ్ ఇంకేం కావాలి? సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సెకండ్ హాల్ లో రెండు పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్స్ టైమ్ ఫర్ ద votes. Ravi, please get Lekhna and Lasya, please. Sada, 2,50,000 rupees. Your vote goes to Lekhna or Jia? My vote goes to Jia. Shekhar Master, me vote Jia or Lekhna? డార్లింగ్ తొడకొట్టి చెప్పు. నువ్వు చెప్పు డార్లింగ్, నువ్వు చెప్పు. నీ మనసే చెప్తుంది. నేను చెప్తా. చెప్పు. Your vote goes to Jia. ఆ మనసు అనేది మీ ముగ్గురు చుట్టే తిరుగుతుందా? నేను ఫస్ట్ అడిగింది నిన్నే. నాకు తెలియదు, నీ మనసు తెలియదు. ఇప్పుడే చెప్తున్నా, నాకు తెలియదు. లాస్ట్ అయితే తెలిసిందిగా. ఆవిడ దగ్గరనే ఉంది, నీ మనసు నీ దగ్గర కూడా లేదు. నాకు తెలుసు మాస్టర్. మీ ఓట్ ఎవరికి వెళ్తుంది? ఎవరికి చెప్పు? జియాకి. యా. Johnny Master, your vote goes to Jia or Lekhna? సారీ నన్న, బాగా చేసావు. జియా. So second round అయిపోయాక Lasya మీ కిరిలో ఉంది 38,30,000 rupees. And Ravi మీ కిరిలో ఉంది 32,85,000 rupees. Let's start round number 3. So third round లో ఎవరు పంపిస్తున్నారు? ఫస్ట్ Ravi's team or Lasya's team? నేనే పంపిస్తున్నా. హలో, నేను పంపిస్తున్నా. ఎవడు వస్తే నేను హలో, నేను పంపిస్తున్నా. నేను పంపిస్తున్నా. ఈ మళ్ళీ నీతో ఎందుకు గొడవ నాకు? నిహారిక నా టీం నుంచి ప్రాచి వచ్చేస్తుంది. Please welcome Prachi from Lasya's team.
Super. Shekhar Master, how do you like Prachi's performance? స్మైలింగ్ క్వీన్ కమ్. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా నీవయ్య హనుమా హనుమా ఆ గోడు కోరంతా వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణీదే వినుమా ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ. మనోజ్ బాయ్స్ అదిరిపోయింది. సూపర్ కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. సారీ నిన్ను కూడా చూడలేదు, మన ప్రాచీన్ తప్ప ఎవ్వరూ కనపడలా, ఎక్కడికో పోయింది. సూపర్ బాయ్స్, సూపర్ బాయ్స్. Thank you so much. And Sada, how do you like Prachi's performance? ప్రతి ఒక్కరికి ఏమనాలి, పిచ్చి పిచ్చిలాగా చేస్తుంది. స్టేజ్ మీద ఎక్కితే గానీ ఎక్కడా అమ్మాయి వదలట్లా. ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి, ఫుల్ అంటే సగం కంటే ఎక్కువ మీరు ఆడుతూనే ఉన్నారు, అంత హెవీగా ఆడుతున్నారు. తర్వాత మీరు అది ఫాస్ట్ టెంపోలో చేంజ్ ఓవర్స్ పెట్టుకున్నారు, కాల్తో మూవ్మెంట్స్ గానీ ఇంత కూడా మిస్ అవ్వలేదు. యాక్చువల్లీ అంత టైర్డ్ అయిన తర్వాత అంత ఫాస్ట్ పేస్ చేయాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అయినా సరే ప్రాచి కరెక్ట్ బీట్స్ మీద ఉన్నావు నువ్వు. సూపర్, I loved it. Veya veya vey vey. Johnny Master, me comment. ఫస్ట్ టైం ఫుల్ డాన్స్. ప్రాచి అయితే ఎదరగొట్టేసింది. ఇంకోటి అసలు అమ్మాయిలా అనేది అబ్బాయిలా చేసింది. దానికి ఆ క్యారెక్టర్ అలాగే కావాలా, ఎక్కడ ఆడపిల్ల అని అనిపించలేదు. పర్ఫెక్ట్ గా ఆ టేక్ ఆఫ్ రాంగ్ అనే పెట్టేది సార్. సూపర్ ఎక్స్ప్రెషన్స్. Thank you so much, judges. Thank you, boys. Thank you, Manoj. చాలా బాగా చేసింది ప్రాచి. పర్ఫార్మెన్స్ కి సూపర్ కమెంట్స్ వచ్చాయి. నువ్వు ఇంకా సూపర్ పర్ఫార్మెన్స్ పంపిస్తేనే గానీ నువ్వు ఎపిసోడ్ లో సేవ్ అవ్వవు. కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. నీకెలా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్? గాడ్ లెవెల్ యా. నిజంగా ప్రాచిని డాన్స్ చేయడం చూస్తుంటే ఇట్ వాజ్ లైక్ డాన్స్ అంటే ఇది, పర్ఫార్మెన్స్ అంటే ఇది అని అనిపించింది. అంటే నిజంగానే ఆ హనుమంతుడు శక్తి తనలో వచ్చి చేపించినట్టు అంత అంత వావ్ ఉండే. అండ్ ప్రాచి పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ అందరూ జనాలు కూడా బయట సద్విన్ వర్సెస్ హ్యూమనీ DJ2 అంటారు. కానీ యాక్చువల్ కాంపిటీషన్ ఉన్నది ఇక్కడ ప్రాచి వర్సెస్ సాన్వి అని నాకు అనిపిస్తుంది. వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అదే ఆ కాంపిటీషన్ ఎలా ఉండబోతుందో. అండ్ బ్యూటిఫుల్ ఇప్పుడు వచ్చే పర్ఫార్మెన్స్ సాన్వి వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ Ravi's team. గత 40 ఏళ్లుగా సీమాంధ్ర తెలంగాణలో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు. కానీ ఈళ్ళమ్మ
మోసుపడి పెట్టుకుంది. ఓయ్, ఏం పేరా? So hot. Ice, ice. Disco, disco. Ice, what? Disco, yeah. Ice, what? Disco, yeah. Call 911 now! Come back. మచ్చ 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 Shekhar Master, your comments on Sanvi's performance. కంటెస్టెంట్స్ అందరికి శాన్వి ఏ మాత్రం తీసిపోద్దు. వాయిస్ చేస్తారు, కష్టపడతారు, అంటే అది కష్టం. కానీ శాన్వి చేస్తుంటే పర్ఫెక్షన్ మామూలుగా లేదు. ప్రతి మూమెంట్ లో ప్లస్ ఎక్స్ప్రెషన్స్ లో శుభమా. ఇంకొక రోడ్ కూడా చేశాడుగా. అంటే ఫస్ట్ 1 minute నాదే ఉంటది మాస్టర్ మొత్తం. అదేంటి నువ్వు కూడా చెప్పా. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ చేసిన 1 minute తప్ప డాన్స్ చాలా బాగుంది. కానీ ఆ ఫస్ట్ ఇది క్రోడ్ డైలాగ్ చెప్పాడు, అది లేకుండా బాగుండేది. థ్యాంక్ యూ మాస్టర్. క్యాట్ మధ్యలో చేశారు కదా ఐస్ ఐస్ సాంగ్ నేనే చేశాను. ఇప్పుడు మీరు ఒక్కసారి వచ్చి ఆ పాట ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐస్ ఐస్ Ice, ice. Disco, disco. Baby boy. Ice, what? Disco, yeah. Ice, what? Disco, yeah. Ice na champa. Ice na kumpa. Zara champaka champittu. Ice ga nippittu. Ice lo nippundi. Ice lo nippundi. నిప్పుల్ని నిప్పులతో కలిపేస్తే నీరది ఆ నీరైన వాళ్ళంతా నిప్పుల్ని రాజి
ఆపైన నన్నింక ఐసైసు చేసే నిజంగా చాలా బాగుంది, చాలా బాగా చేస్తాం. మా ఫైనల్స్ రావాలని తప్పకుండా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఆల్ ద బెస్ట్. Sada, how do you like Sanvi's performance? సాన్వి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అలాగే ఉంది, పర్ఫెక్ట్ గా ఉంది. ఒక సారీలో చక్కగా అమ్మాయిలాగా కాకుండా దాంట్లో ట్విస్ట్ వేశారు మీరు. అక్కడ మాత్రం నాకు సాన్వి కంటే ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోయినట్టు అయిపోయింది. ఆ పార్ట్ మాత్రం అక్కడ రోబోటిక్స్ అని చేసిన మీతన్ని సాన్వి యు వర్ టూ గుడ్. ఇక్కడ చేసేది స్టెప్స్ లో మాత్రం చాలా కొత్తగా ఉంది క్యాట్. నాకు నేను చూడలేదు అటెంప్ట్ లాస్య తప్ప ఎవరు ఇంకా చేయలేదు అది. కదా రోల్ అయ్యి హిప్ మూమెంట్ ఒకటి చేశారు. అవును, అది అంత చిన్న స్పేస్ లో మేనేజ్ చేసి కరెక్ట్ గా వచ్చి ప్రొఫైల్ లో హిప్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ కింద స్టెప్ లో జారి చాలా బాగా అనిపించింది. ఆ బిట్ నాకు నిజంగా ఐ లవ్డ్ ఇట్. వెయ్యా వెయ్యి Sadam, I want to dance. జడ్జెస్ ని కమెంట్స్ చేద్దాం. ఓకే జానీ మాస్టర్, హౌ డు యు లైక్ సాదాస్ పర్ఫార్మెన్స్? ఇది మొత్తం ఆమెకే. చాలా రోజులు మిమ్మల్ని సినిమాలో చూసిందే మీరు డాన్స్ చేయడం, లైవ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చక్కగా చాలా క్రేజ్ గా అద్దరగొట్టేశారు, సూపర్ ఉంది. తర్వాత మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దాం. సూపర్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. డాన్స్ ఎవరైనా చేస్తారండి, కానీ ఆ గ్రేస్ ఆ స్టైల్ చూడండి. ఇన్సల్ట్ చేసాం కానీ పక్కన చేసాం కానీ అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు సోలోగా చేస్తున్నారుగా, చాలా బాగా చేశారు. సదా నా కోసం ఒక్కసారి నేను చేసిన ఐస్ ఐస్ ఒక్కసారి చెప్పు. Eyes, eyes, disco, disco. Eyes, eyes, disco, disco. Baby boy, yeah, wanna rock your body. Eyes, what? Disco, yeah. Eyes, what? Disco, yeah. Eyes na champa, eyes na kumpa. Zara champuk champittu, eyes gani pittu. నాకు ఇప్పటి నుంచి వచ్చే 6 ఎపిసోడ్ల రెమ్యునరేషన్ అనాథ పిల్లలకి పంచేయండి. నేను ఇక్కడ పెట్టుకొని బతుకుతున్నానండి సదా గారిని. ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసం నేను ముందే చెప్పానుగా, ప్రాపర్టీగా వాడుతున్నాను. మీరు ఎట్లా అంటే అట్లా వాడుకోండి నన్ను. సూపర్. అండ్ ఫైనల్లీ జానీ మాస్టర్, సాన్వి పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్స్? గుడ్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఆ వెస్టర్న్ బీట్ కలిపారు కదా, అది నాకు నచ్చలేదు. అది నార్మల్ గానే దాన్ని కంటిన్యూ చేసి ఇంకా ఆ టైప్ లో నేను చేసి ఉంటే సాంగ్ ఎక్కడికో లేచిపోయేది. అంటే ఈ డ్రెస్సింగ్ కి ఆ మూమెంట్స్ అవి సూట్ కాల. మీరు ఫైనల్స్ కి వెళ్తున్నారు, దాంట్లో అన్ని పాయింట్స్ నోట్ అవుతాయి. మీకు తెలీదు ఇక్కడ ఉన్న జడ్జెస్ ఏంటంటే లేట్ చేశారు, దానికి ఒక పాయింట్ తగ్గించండి. లిరిక్ పాడలేదు, దానికి ఒక తగ్గించండి. నాన్ సింగ్ ఆడారు, దానికి అలా మొత్తం ఇది ఉంటుంది. సో అన్ని మైండ్ లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఫైనల్స్ లో అందరిలో మంచి కాంపిటీషన్ ఇచ్చి ఎవరో ఒకరు రావాలా. సో ఆ వచ్చిన వాళ్ళు బెస్ట్ ఉంటారు, అలా అని చెప్పి ఎవరు బాధపడద్దు. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ రేవంత్.
ఇట్స్ టైమ్ ఫర్ ద జడ్జ్మెంట్. రవికి ఎలిమినేషన్ ఉంటుందో లేదో చూసేద్దాం. లాస్ట్ ఇయర్ ప్లీజ్ గెట్ ప్రాచి. శేఖర్ మాస్టర్, యువర్ వర్డ్ గోస్ టు. నిజంగా ఇద్దరు బాగా చేశారండి. అంటే ఏదైనా వెళ్తే మాత్రం ఒక చిన్న హాఫ్ పాయింట్ అలాగే. సారీ సాన్వి, ఇట్ గోస్ టు ప్రాచి. Johnny Master, your vote goes to Sanvi or Prachi. 50-50 ఇవ్వచ్చు. No, only one vote, only one person. ప్రాచి. Sada, your vote goes to Prachi or Sanvi. Definitely goes to Prachi. Life is beautiful, just beautiful, just beautiful. Come on. Ravi, no episode lo kuda first, second and third round odipoyavu, which means you have to eliminate someone from your team. Ever. On the way to quarterfinals and semifinals. So ఎవరు ఆ పర్ఫెక్ట్ డాన్సర్ అంటే వీళ్ళందరూ ఎవరైతే నా టీంలో లాస్ట్ టీంలో ఉన్నారో అందరూ ఒకే స్టాండర్డ్ ఉన్నారు కాబట్టి ఇంతవరకు వచ్చారు. బట్ ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారంటే ఐ థింక్ ఆపర్చునిటీస్ బెటర్ గా చేసే వాళ్ళకి ఇవ్వడమే న్యాయం. సాన్వి ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. క్యాట్ ని నేను వదులుకోలేను, భూషణ్ వదులుకున్నా సద్విన్ని వదులుకోలేను. లేక్ నా పర్ఫామ్ చేస్తుంది, పల్టీ రవి ఈస్ గివింగ్ హిస్ బెస్ట్. కానీ ఎక్కడో రఘువంశీ ఇంకా ట్రైన్ అయ్యి ఈ స్టేజ్ వాడుకుంటూ బాగుంటుంది. సో ఇట్స్ సారీ రఘు. రఘువంశీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చాడు, మళ్ళీ బ్యాక్ టు డీజే. బట్ దెన్ కాంపిటీషన్ కి మ్యాచ్అప్ అవ్వలేక హీస్ గోయింగ్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఈ రోజు చాలా టఫ్ అవుతుంది డీజేలో కాంపిటీషన్. సో ఐ రియలీ వాంట్ ఆల్ కంటెస్టెంట్స్ టు ప్రాక్టీస్ చాలా బాగా. విల్ సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇది డిఫికల్ట్ లెవెల్ కి హైట్స్. గుడ్ కొరియోగ్రాఫ్. ఐ లవ్ యూ రా. సాన్వి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చినాయి. కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. పాటకి ఎలా ఉంది టెంపో, అలాగే మీరు ఎక్కువ చేయకుండా కరెక్ట్ గా కొరియోగ్రఫీ చేశారు. సారీ, మన ఆడియన్స్ కి వెనకాల ఫోటోలో ఉన్న వాళ్ళు తెలియదు కదా. మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా మాస్టర్? పైన ఉంది నేనేనండి. అవునా అండి? కింద ఉంది చాలా బాగా చేశారు బాయ్స్. లాస్ట్ లో చూసావా ఆ యాక్టివిటీ వదల బిగినింగ్ నుంచి నాకు కొట్టేస్తా వస్తుంది అలా. కంటెస్టెంట్ నేనా నువ్వా?
కొరియోగ్రఫీ చాలా బాగుంది, సూపర్ కొరియోగ్రఫీ. నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా సర్జన్ గురించి చెప్పవసలా